నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాల ద్వారా స్థితి తయారవుతుంది. స్థితి ఆధారంగా మన కర్మలు శ్రేష్టంగా ఉంటాయి. సో కాబట్టి మనం ఏవైతే ఆ 3 మురళీలు కంపేర్ చేసి చెప్పుకుంటున్నామో, సో దానికి సంబంధించిన మహావాక్యాలు, ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ గురించి తెలుసుకుందాము. సో ఇవి చెప్పేటప్పుడు ఉదాహరణలు ఇచ్చి చెప్తూ ఉంటాను. అది మీకు అర్థం కావడం కోసమే. లేకపోతే ఈ మాత్రం మురళీలు తెలుగు భాషలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు. అందరికీ తెలుగు వచ్చు, అందరూ చదువుకోవచ్చు. అలా చదివితే కూడా అర్థమవుతుంది. కానీ ఎక్కడ ఈ జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఎక్కడ ప్రయోగం చేయాలి, ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అన్నదాన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నాము. సో మనం లాస్ట్ టైం క్లాస్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, ఈ కల్పంలో ఇప్పుడు బాధ్యత వహిస్తే బాధ్యత వహించే ఆత్మలు వస్తారు. అక్కడ వరకు వచ్చాము. తర్వాత అక్కయ్యలంతా వంట చేసేటప్పుడు ఏ రకంగా ఆలోచిస్తారు, ఏ రకంగా పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన చోట నేనే ఎందుకు చెయ్యాలి, వాళ్ళెందుకు చెయ్యరు, ఇవన్నీ ఆలోచించేసి అక్కడ ఏంటంటే మన ద్వారా ఒకరు సుఖపడ్డారంటే ఆ సుఖం అన్నది పదమాపదం వచ్చి మన ఖాతాలో పడుతుంది. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు అందరు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తాయి. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఇది ఆల్రెడీ మనం కర్మ ఫిలాసఫీలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మనకు ఆత్మాన్న అనుభూతి జరగాలి. జరిగినప్పుడు నెక్స్ట్ ఏమవుతది అనంటే అన్నిటి నుంచి మనము ముక్తులవ్వాలి. ఆ తర్వాత అపకారులకు కూడా ఉపకారం చెయ్యాలి. ఉపకారికి ఉపకారం చేయడం అనేది ఎవరైనా చేస్తారు. ఉపకారికి కూడా అపకారం చేయడం అన్నది ఇంకా విలన్ల లక్షణం అది. ఇంకా అది పూర్తిగా దాసీ వర్గం అది. ఇప్పుడు మనకు అది అనవసరము. ఇప్పుడు మనకి బ్రహ్మబాబా వంశంలోకి వెళ్ళాలి అంటే అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి. అది ఎలా చెయ్యాలన్నదే బాబా ఈ మురళిలో చెప్తున్నారు. సో మనం ఎంతవరకు వచ్చాము అనంటే ఈ మురళిలో 12th డిసెంబర్ 1978 మురళి చెప్పుకుంటున్నాం. అందరికి ట్రాక్ ఉందనే అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే, పరోపకారులు స్వయం సంపన్నంగా ఉంటారు కనుక ఏ ఆత్మ నుండైనా ఏదైనా తీసుకోవాలనే కోరిక ఉండదు. కోరిక, ఇచ్ఛ మాత్రం అవిద్య, ఆ స్థితికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ నుంచి సేవలు తీసుకోవాలి, వీళ్ళ నుంచి ఇది తీసుకోవాలి. సో అని ఏదైతే అంటే అవతల వాళ్ళ నుంచి గౌరవం తీసుకోవాలి, అవతల వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళు అన్ని చేసి పెట్టేస్తే మేము అలా కూర్చుని ఉంటాం. దానికి మనం పెట్టుకున్న పేరేంటంటే సుఖం. అందరూ తెచ్చి అన్ని మాకు చేసి పెట్టేస్తే అది సుఖం అనుకోవడము. లేదా మనం అలా కూర్చుని ఉంటే అందరూ మన ప్రపంచాన్ని అందంగా తయారు చేశారు. ముఖ్యంగా అక్కయ్యలకు వీళ్ళకి ఎక్కువ మటుకు అన్నయ్య పట్ల ఇదే అభిప్రాయం ఉంటది. ఏమంటే మేము అలా కూర్చునుంటే మొత్తం అన్నయ్య అంత ఒక అందమైన ప్రపంచాన్ని రచించి పెట్టేయాలి మా గురించి. మేము అందులో కూర్చుని ఎంజాయ్ చేయడం. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే మన ప్రపంచాన్ని రచించుకోవాల్సిన రచయితలం మనమే. మనం ఏమీ చెయ్యకుండా ఎవరో మన ప్రపంచాన్ని రచించి మొత్తం పర్ఫెక్ట్‌గా చేసి ఒక వ్యక్తులు ఆ రకంగా చేసి ఇవ్వడం అని అంటాం. బాబా కూడా చేయరు. బాబా అయినా గాని
విధిని తెలియచేస్తారు. చాలా మటుకు సంబంధాల్లో సమస్యలు రావడానికి కారణమే అది. నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది. సో ఏమనుకున్నాము? మనకంటూ ఒక ప్రపంచాన్ని ఒకరు తయారు చేసి ఇవ్వాలి. మేము చెప్పినట్టు వినాలి. అన్నయ్య నేను చెప్పినట్టు వినాలి. పిల్లలు నేను చెప్పినట్టు వినాలి. సో వీళ్ళంతా ఏంటంటే మాకంటూ ఒక కంఫర్టబుల్ వరల్డ్‌ని, ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తే మేము అప్పుడు సుఖంగా ఉంటామంటే అలా జరగదు. ఎందుకంటే మన భాగ్యానికి మనమే రచయితలము. ఇప్పుడు అది ఎలా రచించుకోవాలో చెప్తున్నాడాయన. శ్రేష్ఠ సంబంధాలని, సంపత్తిని ఏవైతే బాబా ఖజానాలు ఇస్తున్నారో అవి తీసుకొని రచించుకోవాలి. ఈ రోజు మనకంతా చేసి పెట్టేవాళ్ళు కావాలి అని అనుకుంటే, ఈ సంగమ యుగంలో మనం చెయ్యాలి. చేస్తే అప్పుడు కల్పమంతా చేసి పెట్టేవాళ్ళుంటారు. మనం సంగమ యుగంలో ఒళ్ళు దాచుకునేసి, నేనే చెయ్యాలా? నేనెందుకు చెయ్యాలి? నేను చేస్తే వీళ్ళు కూర్చునుంటారా? మేము లేకపోతే సేవలెలా జరుగుతాయి? అని ఈ టైప్ ఆఫ్ ఒక లో స్టాండర్డ్స్, చీప్ లెవెల్ ఆఫ్ థింకింగ్ పెట్టుకుంటా. ఆ పదాన్ని వాడుతున్నాను ఎందుకు అనంటే, బాబా స్టాండర్డ్స్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి. సో, ఆ రకమైన లో స్టాండర్డ్స్ ఆలోచన విధానం ఉంటే, ఆ లో స్టాండర్డ్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళే వస్తారు. అప్పుడు ఏమైతది? ఖచ్చితంగా సంబంధాల పరంగా సమస్యలొస్తాయి. సో, ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మేము బాధ్యత వహించలేదా, చేయలేదా అన్న డౌట్ ఒస్తది. కానీ మనం ఇప్పుడు ఆఖరి జన్మలో ఉన్నాం. ఆ విషయం మర్చిపోవద్దు. ఆఖరి జన్మకొచ్చేసరికి ఇంచుమించు అందరికీ సంబంధాల పరంగా, డబ్బు పరంగా అన్ని చోట్ల కొంత సమస్య వస్తది. ఎందుకంటే పోగొట్టుకుంటూ వస్తున్నాం. మెట్ల చిత్రము ప్రాక్టికల్ లైఫ్ ఇది. సో, మెట్ల చిత్రంలో ఆయన చెప్పాడు. మీరు మెట్లు దిగుతూ వచ్చారు. సో, ఆ మెట్లు దిగుతూ వచ్చాం. మెట్లు దిగనికి కారణం ఏంటి? పోయిన కల్పంలో రికార్డింగ్ చేసేటప్పుడు ఆ రకంగా చేసుకుంటూ వచ్చాం కాబట్టి దిగుతూ వచ్చాం. ఇప్పుడాయన మళ్ళీ వచ్చి మనకి జ్ఞాన యోగాల ద్వారా మళ్ళీ మెట్లెక్కడం కాదు, ఎగురుతూ వెళ్ళాలంటున్నాడాయన. ఎగిరే కలలోకి రావాలి అంట. సో, మెట్లెక్కి శ్రమ పడాల్సిన అవసరం గూడా లేదు. కరెక్ట్‌గా జ్ఞానం అర్థం చేసుకొని బాబా నుంచి శక్తి తీసుకుంటే మెట్టు, మెట్టు, మెట్టు ఎక్కి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎగురుతూ విహంగ మార్గంలో ఎళ్ళొచ్చు అంటున్నాడాయన. సో, ఇది యాక్చువల్ పద్ధతి. సో, విహంగ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళాలి. మెట్లెక్కి శ్రమ పడాల్సిన అవసరం లేదంటే ఏం చేయాలిక్కడ? మన పాపాన్ని వినాశనం చేసుకోవాలి. ఆ తర్వాత జ్ఞానం యొక్క ప్రకాశం డబుల్ లైట్ అంటాడు. డబుల్ లైట్ స్వరూపాలంటే డబుల్ లైట్ ఫరిష్తాలైతేనే ఎగరగలుగుతాం. సో, మనకి ఈ రోజు మన పాప భారం అన్నది వినాశనం అయిపోయి లైట్ అయిపోవాలి అంటే లైట్ అన్న ఈ పదానికి ఇంగ్లీష్ పదము. సో, ఒక లైట్ ఏంటంటే బరువు లేకుండా తేలిగ్గా అయిపోవడం. ఆ లైట్. ఇంకొక డబుల్ లైట్, ఇంకొక లైట్ ఏంటంటే జ్ఞానం యొక్క ప్రకాశం. ఈ జ్ఞానం యొక్క ప్రకాశంలో మన అడుగులు స్పష్టంగా పడాలి. సో, ఇటు పాపభారము తగ్గక, ఇటు అజ్ఞానమన్న అంధకారంలో ఉంటే ఇంక మనం ఎటువంటి భాగ్యాన్ని రచించుకుంటామో మీరే ఊహించుకోవచ్చు. సో, 2 అవసరం. ఆ 2 బాబా ఇస్తారు. అది ఇచ్చే యుగం సంగమ యుగం. సో, ఈరోజు మనకి కల్పవృక్ష జ్ఞానము, మెట్ల చిత్రము, సృష్టి చక్ర జ్ఞానము ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రశ్నలు రావొద్దు. నా జీవితం ఎందుకిలా ఉందని. చాలా మందికి ప్రశ్నలొస్తున్నాయి. మా జీవితాలు ఎందుకిలా ఉన్నాయి? మేమిలా రచించుకున్నామా? కొన్ని కొన్ని విద్యార్థులు ఏంటంటే కొంత పరిశీలించుకోలేక డైరెక్ట్‌గా ఫోన్‌లు చేస్తూ ఉంటారు. తప్పేం లేదు. ఇప్పుడు కొన్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు ఒకరి సహాయం తీసుకోవడంలో, సహయోగం తీసుకోవడంలో తప్పేం లేదు. తప్పులు చేసుకుంటూ నేను అడగడం ఏంటి, వీళ్ళని అడిగి తెలుసుకోవడం ఏంటని సంగమ యుగంలో అహంకారాన్ని రికార్డ్ చేసి, అహంకారంలో బతికి, అహంకారంలో పోయే కన్నా అట్‌లీస్ట్ తెలుసుకుని, సహయోగం తీసుకుని బలాన్ని పుంజుకోవాలి. అది తెలివైన వాళ్ళ లక్షణం. మేము గూడా కొత్తలో వచ్చినప్పుడు మాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. కొంతమందిని అడిగి తెలుసుకుని, బలహీనతల్ని ఇచ్చేసుకుని, ఆ తర్వాత బలాన్ని పుంజుకున్నాం. సో, అలా బలాన్ని పుంజుకోవడానికి ఒకరి సహయోగం తీసుకోవడంలో తప్పేం లేదు. లేదా మన డైరెక్ట్‌గా బాబాకి కనెక్ట్ అవ్వగలమంటే ఇట్స్ ఫైన్. వెల్ అండ్ గుడ్. తప్పేం లేదు. అది గూడా ఇంకా ఈజీ పద్ధతి. సో, అలాంటివి కరెక్ట్‌గా అనలైజ్ చేసి చూసినప్పుడు సంస్కారాల ఆధారంగానే నడుస్తది. కానీ మేము ఇంత ఇదిగా బిహేవ్ చేసామా? ఈ రకంగా ఉందా మా ప్రవర్తన? అన్న క్వెషన్ ఒస్తోంది అందరికి. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్పవృక్ష జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, మెట్ల చిత్రం ఈ 3 ప్రాక్టికల్ లైఫ్ యేసుకొని చూడాలి. సో, పోయిన కల్పంలో రికార్డ్ చేసాము.
ఆ రికార్డ్ చేసిందంతా ఇప్పుడు ప్లే అవుతుంది. ఆ ప్లే అయ్యేటప్పుడు మెట్లు దిగుతూ సంస్కారాలు బయటికొస్తూ ఉంటే దానికి ఆధారంగా మనం ప్రవర్తిస్తూ పోయాం. సో, సంస్కారాలు ఎక్కడ రికార్డ్ అయినయి? పోయిన కల్పంలో రికార్డ్ అయినయి. సో, ఆత్మలో అంతా రికార్డ్ చేసేసుకున్నాం అన్నీ. సో, అదంతా ఒక్కోటి స్లోగా బయటకొస్తుంది. అన్‌ఫోల్డ్ అవుతూ ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు సంగమం లాస్ట్‌కొచ్చేసాం. సో, లాస్ట్‌కొచ్చేసిన తర్వాత చాలా విషయాల్లో బాబానే చెప్పారు. నేను మీకు అన్ని ఖజానాలు ఇచ్చాను. మీరు పోగొట్టుకున్నారు అని. సో, ఇప్పుడు మనం ఆలోచించాలి. అరే! అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఈ రోజైనా మనల్ని సంపన్నంగా చేయడానికొచ్చారు. సో, మనం సంపన్నంగా అవ్వకుండా మేము బికారులుగా ఉంటాము, బికారులుగా బతుకుతాం, బికారులుగానే పోతాము అనంటే ఇది సరి అయిన ఆలోచన విధానమా చెప్పండి? ఎందుకంటే చాలా మంది ఆ రకంగానే బతికేస్తాం అంటున్నారు. మేము ఖజానాలు తీసుకోమంటున్నారు. లేదా బాబా చెప్పినట్టు యథాశక్తి ఆత్మలు ఎంత వీలైతే అంత చేస్తాం. సో, ఎంత వీలైతే అంతే చేస్తాము అని చెప్పి ఒకవేళ మన నిర్ణయం అదే అయితే ఓకే చెయ్యొచ్చు. కానీ మళ్ళీ మనల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. నా జీవితంలో అన్ని సమస్యలే ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఏం సమస్యలు లేవు. నేను ప్రతిదానికి పైసా పైసకి మా ఇంట్లో ఏదైనా తెప్పించాలంటే ఇంక అన్నయ్యని ప్రతీది అడిగి నేను స్ట్రగుల్ చేయాలి. వాళ్ళకైతే అన్నీ అలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ కంపారిజన్ ఉండొద్దు. ఎందుకంటే మన నిర్ణయమే గదా! నా వల్ల ఎంత వీలైతే అంతే చేసుకుంటా. ఎంత వీలైతే అంతే చేస్తే చేసిన దానికే వస్తది భాగ్యం. సో, కొంతమంది జీవితాల్లో ఏం సంఘర్షణ లేకుండా కావాల్సిన సదుపాయాలన్నీ వాటంతట అవే వస్తుంటాయి. ఎందుకు చేసుకున్నారు కాబట్టి. సో, వాళ్ళని చూస్తే ఎంతో సుఖంగున్నట్టు అనిపిస్తది. ఎందుకు సుఖంగున్నారు? వాళ్ళొకరికి సుఖం ఇచ్చారు కాబట్టి, సేవలు చేశారు కాబట్టి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ముఖ్యంగా మాతలు వంట చేసేటప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉందో చూసుకోండి. మీరు ఈ రోజు సేవలు చేయడం వల్ల, వంట చేయడం వల్ల, ఇల్లుని సేవాస్థానం అనుకుని సేవలు చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు సుఖపడితే, అది మీ ఖాతాలోకే వస్తది. మీరలా కాకుండా నేనే ఎందుకు చెయ్యాలి? నేను చేస్తే ఈళ్ళంతా సుఖపడిపోతారా? ఎంతకాలం అని చెయ్యాలి? నాకు ఒక 4 రోజులు ఈ చేసి, చేసి విసిగెత్తిపోయాను. ఒక 4, 10 రోజులు నేను దూరంగా వెళ్లి ప్రశాంతంగా ఉండొస్తాను. చాలా మంది స్టాండర్డ్ డైలాగ్ ఇది. అంటే విసిగెత్తిపోతున్నారు. అది సేవ ఎలా అవుతదప్పుడు? సో, ఈరోజు బాబా ఇంటిని సేవాస్థానం చేసి, మీ యొక్క స్థితి ద్వారా భాగ్యాన్ని రచించుకోండి అంటే మొత్తం రివర్స్‌గా రచించుకుంటున్నారు. మేము ఇంట్లో ఉండము. మాకు ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత కోసం మేము 4 రోజులు బయటికెళ్ళిపోతాం. మేము బయటికెళ్తే వీళ్ళకి తెలిసొస్తది మా విలువేంటో అప్పుడు. ఈ రకమైన ఆలోచన విధానము ఉపకారం చేసే వాళ్ళది కాదు. ఈ సబ్జెక్టే అది చెప్తున్నాడు. పరోపకారులు ఏ రకంగా అవ్వాలి. సో, ఏ రకంగా అవ్వాలి అన్నదే ఈ 51 పేజ్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకోవాలి. స్వచింతన చేసుకునేటప్పుడు ఎవరెవరో గురించి ఆలోచించకండి. నేను వాళ్ళ పట్ల బావున్నాను, వీళ్ళ పట్ల బావున్నానని కాదు. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల్లో మీరెలా ప్రవర్తిస్తున్నారు? బాబా చెప్పినట్టు ఇది ఒక్కొక్క పాయింట్ వైస్ ఇచ్చాడు. ఈ పాయింట్‌ని నేను నా జీవితంలో నా కుటుంబ సభ్యుల పట్ల నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానా? ఏంటి వంట మన సంస్కారాలను గ్రహిస్తుందా అక్క? ఎవరి ప్రశ్న అడిగారు ఒకసారి మైక్ ఆన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఎవరు సుజాతక్క ఇక్కడ? వంట చేసేటప్పుడు సంస్కారాలు గ్రహిస్తదా అంటే అక్కయ్య ఎప్పుడు సబ్జెక్ట్ ఇది 2018 ఛానెల్‌లో. ప్రకృతి అయిపోయి ఏకంగా ఇప్పుడు ఎక్కడున్నామంటే మనము అపకారులకు ఉపకారం చేసే దగ్గరుంది. నేను అందుకే క్లాసెస్ చెప్పేటప్పుడే చెప్పాను. ఈ ఉల్లి, వెల్లుల్లి, ఈ వంటలు, వైట్ డ్రెస్సులు ఇంక ఈ సబ్జెక్ట్‌లు రావద్దు అని. సో, మళ్ళీ ఈ రోజు వంట గ్రహిస్తన్నానంటే మీరసలు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? ఒకసారి నాకోసారి మీ వీడియో ఆన్ చేయండి. నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. ఎందుకంటే అందరూ ముందుకెళ్ళాలి. ఎవరో ఒకరు ఇంకా వంటల దగ్గర, డ్రెస్సుల దగ్గర ఉంటే ముందుకెళ్ళలేను నేనింకా. ఓసారి మైక్ ఆన్ చే వీడియో ఆన్ చేయండి అక్కయ్య. వీడియో గాని, మైక్ గాని. లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు తెలుస్తది ఎవరు మీరు అని చెప్పి.
ఈ సుజాత అన్న పేరుతోటి ఇద్దరున్నారు. మరి ఇద్దట్లో ఎవరు ప్రశ్న అడిగినట్టు ఎవరి మైక్ ఆన్ చేయాలి నేను? ఒకసారి వీడియో ఆన్ చేయండి. నేను ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి అక్క. ఇది శివ పరమాత్మ జ్ఞానమూల్య ఛానల్ చూసారా మీరు? ఒక నిమిషం ఆగండి. ఇది అన్మ్యూట్ చేస్తాను. ఎందుకు ఆపానంటే అందరం కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి. ఇట్లా ఎవరో ఇంకా వంటల దగ్గరే ఉండిపోతే బ్రహ్మబాబా వరకు రీచ్ కాలేదు. ఒకసారి ఆడియో ఆన్ చేయండి అక్కయ్య. చెప్పండి. ఇది శివ పరమాత్మ జ్ఞానమురళి చూస్తారా ఛానల్ మీరు? చూస్తాను అక్క. మరి అందులో వంట విషయం మీద ప్రత్యేక శీర్షికలో చాలా వీడియోస్ ఉన్నాయి కదా? అంటే సంకల్పాలు గ్రహిస్తుందా వంట అని. అదే మరి అక్కడ చెప్పాను కదా. అక్కడ అంటే మీరు ఎక్కడ స్టక్ అప్ అయ్యారో నాకు తెలియాలి. మీరు ఆ వీడియోస్ చూసారా? మనం చేసే వంట ఫర్ ఎగ్జాంపుల్ అక్క, మనం సంకల్పాలు వేరే ఆలోచన చేస్తూ చేసామనుకో, అవి అందులో కలుస్తాయా? స్థితి ఇప్పుడు మీకు మనస్థితి ప్రకృతి చదవచ్చుకొని మీరు మీరు జూమ్ క్లాసులు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? అక్క నేను స్టార్టింగ్ నుండే అవుతున్నాను అక్క. మరి అన్నప్పుడు మీకు ఆహారము పంచతత్వాల్లో ఒక తత్వము, శరీరం పంచతత్వాలతో చేశారు కాబట్టి పంచతత్వాలని ఆహారంగా ఇస్తున్నాం. అలాంటప్పుడు మనం ఇచ్చే సంకల్పాల ప్రభావం ప్రకృతి మీద పడుతోంది అని చెప్తున్నాం కదా. సో బలహీన ఆత్మలైతే ఆహారం ద్వారా తయారు చేస్తారు. అధీన సంస్కారం మీకు మొన్న కూడా చెప్పాను 6th ఫిబ్రవరి దాంట్లో. అధికారి ఆత్మలు రాజయోగులైతే తిండి మీద ఆధారపడరు స్థితి తయారు కావడానికి. మీకు 2 వర్గాలు ఉన్నాయి. అధీన సంస్కారము, అధికారి సంస్కారాలు. సో మీరు ఈ రోజు వంట చేసేటప్పుడు మీరు ఏ స్థితిలో చేస్తున్నారు? కోపంతో చేస్తున్నారా? శాంతితో చేస్తున్నారా? దీని ప్రభావం పడతదా అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? అంటే కుటుంబ సభ్యుల మీద ఆ వంట యొక్క ప్రభావం పడుతుందా? ఒకవేళ మనది అదే ఆ ఆన్సర్ ఇప్పుడు మీ నుంచి రావాలి. నేను చెప్పేశాను. మీరు ఆలోచించాలని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు రూల్ తెలియాలి. నేను ఆన్సర్ చెప్పేస్తాను. పడతదని చెప్పేస్తాను. పడదని చెప్తాను. 2 ఆన్సర్లు ఉన్నాయి దానికి. సో రూల్ ఏంటి ఇక్కడ? రూల్ ఏంటి ఇక్కడ? స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. అవునా? సో ఇక్కడ మీ స్థితి ఏంటి ఇక్కడ? తమో ప్రధానత. సో మీ స్థితి తమో ప్రధానమైనప్పుడు మీ ఇంటి వాయుమండలము, మీ ఇంట్లో ఉన్న ప్రకృతి ఏ రకంగా ఉంటుంది? సో మీ ఆహారం ఏ రకంగా ఉంటది? తమో ప్రభావంలో అంతే మరి. సో మీ స్థితికి తగ్గట్టు మీ ఆహారము పంచతత్వాలు. మీరు ఆహారం అని చెప్పేసి ఒక విషయం దగ్గర స్టక్అప్ అవ్వకండి. సబ్జెక్ట్ రాంగ్ గా అందుకే పోతోంది. భోగులు బ్రహ్మ భోజనాలు ఇంత ప్రాముఖ్యతను ఎందుకు సంతరించుకున్నాయంటే అది పంచతత్వాలన్న విషయాన్ని విస్మరించారు. తిండి మీద ఫోకస్ ఎక్కువైపోయింది అందరికి. అధీనమైపోయారు తిండికి. కర్మేంద్రియాలని జయించాల్సిన చోట ఆహారం ద్వారా మేము చేస్తామంటే ఆహారం ద్వారా శివబాబాని పట్టలేము. మనసు ద్వారానే కనెక్ట్ అవ్వగలం. సో మీ ఇంట్లో మీ స్థితి మీ వాళ్ళది గనక తమోగా ఉంటే మీ ఇంటి ప్రకృతి కూడా తమోగానే ఉంటది. కాబట్టి మేము నేర్పించేటప్పుడు ఏం చెప్తున్నాడు బాబా? నేను ఈశ్వరీయ సేవ కోసమే ఈ భూమిపై అవతని అవ్యక్త పరిస్తాని ఫస్ట్ మీ ఇంటి యొక్క వాయుమండలాన్ని శుద్ధి చేయండి అంటున్నా. మన మధ్యాహ్నం అదే కదా నేర్చుకుంటోంది. సో మీ ఇంటి యొక్క వాయుమండలాన్ని శుద్ధి చేసినప్పుడు మీ స్థితి సత్వ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళ స్థితి తత్వ అవుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న పంచతత్వాలు, ఆ పంచతత్వాల్లోనే మీరు వండే ఆహారం కూడా ఉంది. ఒక తిండి మీదనే ఫోకస్ పెట్టకండి. మొత్తం దేహద్లోకి వెళ్ళండి. మొత్తం పంచతత్వాలు మీ ఇంట్లో ఉన్న ఆహారము, మీ ఇంట్లో ఉన్న నీళ్లు, మీ ఇంట్లో ఉన్న గాలి, మీ ఇంట్లో ఉన్న వాయుమండలము, మీ ఇంట్లో మీ శరీరం అగ్నితత్వం, అన్ని తత్వాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మీరు ఒక తిండి అని చెప్పి హద్దులోకి వెళ్ళిపోద్దు. మీ ఇంట్లో ఉన్న గాలి కూడా ఎఫెక్ట్ అవుతోంది. మీ ఇంట్లో ఉన్న నీళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి మీ స్థితి ద్వారా. ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో మనం ఎందుకు తిండి మీదే ఫోకస్ పెట్టేస్తున్నాం? మీ ఆలోచనల ప్రభావం నీటి మీద పడుతోంది, గాలి మీద పడుతోంది, వాయుమండలం మీద పడుతోంది, అన్ని తత్వాల మీద పడుతోంది కదా. అర్థమవుతోందా అందరికి? తిండి మీద ఫోకస్ కాదు ఇక్కడ. పంచతత్వాలు
శరీరానికి ఆహారం ఇస్తుంది మనము. శరీరం పంచతత్వాలతో చేశారు కాబట్టి పంచతత్వాలని మనము మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాం. సో మన స్థితి యొక్క ప్రభావం ఒక్క ఆహారం అంటే ఒక పృథ్వీ తత్వమే కాకుండా పంచతత్వాలన్నిటి మీద పడుతోంది. విశ్వంలోని ఆత్మల మీద పడుతోంది. సో ఆ విశ్వంలోనే మన ఇల్లు, మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో పంచతత్వాలు లేవా? సో ఇంట్లో పంచతత్వాలు ఉన్నాయి. మన శరీరమే పంచతత్వాలతో చేస్తున్నారు. ఇంత జాగ్రత్త పడాలి. మీరే ఆధారమూర్తులు అంటున్నారు. సో మొత్తం పంచతత్వాల్ని, ప్రకృతిని, ఇంటిని అన్నిటిని పక్కన పెట్టేసి ఆహారం మీద ఫోకస్ పెట్టేశారు. అందుకే సబ్జెక్ట్ అంతా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది. నిజంగా ఆహారం తినేసి బాబాని క్యాచ్ చేసేది ఉంటే ఇంత మురళి చెప్పడం ఎందుకైనా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ భ్రమలో నుంచి ఫస్ట్ బయటికి రండి. తిండి ద్వారా బాబాని పట్టొచ్చని అసంభవం అది. భక్తిలో అంతా మెట్లు ఎందుకు దిగుతూ వచ్చాము? ఆత్మజ్ఞానం లేక, రాజయోగం అక్కడంతా లేదు కాబట్టి సో మెట్లు దిగాం. సో ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాక కూడా మళ్ళీ ఆహారము సంకల్పాలను క్యాచ్ చేసిందా? ఆహారం ద్వారా మనసు తయారవుతుందా అంటే బలహీన ఆత్మలకు తయారవుతుంది. శక్తిశాలి ఆత్మలకి మనసు అన్నది బాబా ఇచ్చే సంకల్పాల భోజనంతో తయారవుతుంది. బలహీన ఆత్మలైతే ఏం చేస్తాయి? భోగులు తిని బ్రహ్మ భోజనాలు తిని మేము సంతోషపడ్డాము అంటున్నారు. ఒకసారి మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను. సెంటర్లలో స్మృతి దివసాలు జరిగేటప్పుడు చనిపోతే ఆ భోగులు బ్రహ్మ భోజనాలు పెడుతుంటే మేము అది తిని సంతోషిస్తున్నాం కదా, మా మనసు తయారవుతుంది కదా. ఎందుకంటే ఒక వీడియో చేసాం ఏమని, ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు విద్యాలయంలో భోగు పెట్టొచ్చా అంటే బాబా అదంతా వ్యర్థకాత కేసేస్తా అని చెప్పాడు. ఎందుకంటే అంత ఆత్మిక పిల్లలు కాబట్టి ఆయన దాన్ని వ్యర్థం కింద వేసేస్తా అన్నారు. సో మన ఆర్గ్యుమెంట్లు ఏమంటే మేము సంతోషించాం కదా అనేసి. సో ఆ రోజు అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ రోజు నేను సంతోషించడానికి శవాలు అవసరం లేదు. ఎవరో బకెట్ తన్నేస్తే అప్పుడు సెంటర్లో బ్రహ్మ భోజనాలు పెడితే అది తిని నేను సంతోషిస్తాను అంటే పక్కా అధీన సంస్కారం అది. రాజకుటుంబీకుల లక్షణాలు కావవి. రాజకుటుంబీకులు అయితే ఏం చేస్తారు? అధికారి ఆత్మలు. శివబాబా పెట్టే జ్ఞాన భోజనం ఏదైతే ఉందో ఆ జ్ఞాన భోజనం ద్వారా శక్తిశాలిగా అవుతారు. ఒక తల్లి ఏం చేస్తుంది? చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి శక్తి రావడానికి ఏం చేస్తారు? పాలిస్తారు. అదే శివ పరమాత్మ ఏం చేస్తాడు? పిల్లలకి జ్ఞానామృతం ఇస్తాడు. ఆత్మని శక్తిశాలిగా చేస్తాడు ఆయన. అదే డిఫరెన్స్ అక్కడ. సో ఈ రోజు శరీరానికి శక్తి అవసరము, ఆత్మకి శక్తి అవసరం. ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మన శరీరానికి పృథ్వీతత్వమైన ఆహారము, నీటి తత్వము నీళ్లు, ఆ తర్వాత మనం పీల్చే ఊపిరి గాలితత్వం, వాయుతత్వము, ఈ అన్ని తత్వాలు ప్లస్ డైజెషన్ కోసం మన అగ్నితత్వము, ఆ తర్వాత మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఆకాశతత్వం, వాయుమండలం. ఇన్ని తత్వాలు చేస్తున్నాం కాబట్టి ఇన్ని తత్వాలు మన శక్తితో నడుస్తున్నాయి. అందుకే మీరు పూర్వజ మరియు పూజ్య స్వరూపాలు, సృష్టికి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అని చెప్పి మీరు గనక ఆర్డర్ వేస్తే పంచతత్వాలు సత్వ అయిపోతాయి అంటారు. ఇది యాక్చువల్ గా పంచతత్వాన్ని సత్వగా చేసే పద్ధతి. అంటే మన స్థితి తయారు చేసేది. సో అది కాకుండా మనం అలా తీసుకెళ్లి అన్నం వండేసి శివబాబా ఎదురుగా బ్రహ్మ పెట్టేసి దానికి పక్కన పాటలేసేసి దాని మీద ఒక బట్ట కప్పేసి పువ్వులు పెట్టేసి పాటేసేసి అది ఆహారం సత్వ అయిపోయింది అని అంటే మరి అటువంటి ఆహారం తిన్నవాళ్ళు ఎవరైనా శాంతిగా ఉన్నారా? ఎవరైనా జ్ఞానం చెప్పగలుగుతున్నారా? ఏం చేయగలుగుతున్నారు? మరి దీనికి ఏం సమాధానం ఇస్తారు? అసలు అది పద్ధతే కాదు అసలు. ఆ రకంగా మనం వండేసి దాని మీద బట్ట కప్పేసి ఒక పూలేసేసి పాటలు పెట్టేసి ఇదంతా భక్తి మార్గం. భక్తిలో కూడా తమ్ము. సో బాబాకి భోగు పెట్టే పద్ధతి స్థూల ఆహారమే పెట్టాము అనుకోండి, ఎలా పెడతాం? అసలు ఆత్మిక స్థితిలో నేను వండుతున్నదే బాబా కోసము. నేను బాబా బండారాల నుంచి తీసుకుని చేస్తున్నాను. సో చేస్తుంది ఆయన కోసం అన్నప్పుడు మన ఇంటి యజమాని అయినే కదా. మనం పొద్దున దిగేటప్పుడు ఏమని దిగుతున్నాం? సేవాస్థానంలో నేను ఈశ్వరీయ సేవ కోసమే అవతరించాను, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అంటున్నాం. అవునా? ప్లస్ మురళిలు ఏం చెప్పారు? మీ జన్మదినము, మీ పెళ్లి రోజు అన్ని ఒకటే రోజులు అంటున్నాడు. సో ఆయన తోటి సర్వ సంబంధాలు ఉన్నాయి. సో ప్రతిదీ ఆయన కోసమే చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఎందుకు చెప్పండి?
అసలు స్థూలం అన్నది ఏది చెప్పడైన అసలు. అసలు మన ప్రపంచంలో ఉన్నదే ఆయన అసలు. నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరని మన జీవితమే ఆయనకి సమర్పణ అయినప్పుడు, ఇంకా మళ్ళీ ప్రత్యేకించి ఎఫెక్ట్స్ ఇచ్చి, ఇంకా దాని ప్రభావం పడతదా? పడదా? అనంటే మరి పడకుండా ఏమైతది? పడితే ఏమైతది? ప్రతి దాని మీద ఆత్మ యొక్క ప్రభావం పడుతోంది. అందుకే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటారు. మొత్తం సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది. తిండిలో లేదు. అది శరీరానికి శక్తి తేవడం కోసం అని చెప్పి చేస్తున్నాం. అది చేసేటప్పుడు ఆయన కోసం చెయ్యండి. ఆయనని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అని ఎందుకు అంటున్నానంటే, మన స్థితి స్థిరంగా ఉంటది. ఆహారము, నీళ్లు, వాయువు, అగ్నితత్వము, వాయుమండలం ఇవి తమ్ము అవ్వకుండా చూసుకో. మొత్తం అంతా తమ్మునే ఉంది. ఇప్పుడు సతో చెయ్యండి అంటున్నాడు ఆయన. సో కాబట్టి ఆహారం అని చెప్పి ఒకటే దగ్గర స్టకప్ అవ్వకండి. తర్వాత ఛానల్లో ఫోటోలు తీసి మరీ వేశాను. ఆహారం గురించి బాబా ఏం చెప్పారని ప్రత్యేక శీర్షికల్లో ఉంది. ఇప్పుడు మీరు సడన్ క్వెషన్ అడిగినప్పుడు మేము మీకు అన్ని రుజువులు చూపించలేకపోతాం. సో కాబట్టి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చెప్పండి, సంకల్ప సంస్కారాల యొక్క ప్రభావం ఆహారం మీద పడతదా? పడదా? అంటే ఏం సమాధానం ఇస్తారు? మన స్థితి కోసమే బాబాను తలంపు చేయాలా అనేది అర్థమైంది అక్క. అది. ప్లస్ ఈ ఆహారం అన్న దీని నుంచి బయటికి రండి ఫస్ట్. సంకల్పాల భోజనం పెట్టండి. ఆత్మకి ఎప్పుడైతే సంకల్పాల భోజనం పెడతారో ఆత్మ సత్తువగైతే శరీరం నిరోగిగా అయిపోతది. ఇంక దానికి ఏదైతే ఆ ప్రాముఖ్యత అన్నది ఉన్నదో ఇవ్వండి. ఇవ్వద్దు అనట్లేదు. పంచతత్వాలు ప్రతిదానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే గాని అది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఏంటి బాబా చెప్పింది? కర్మేంద్రియాలని జయించామో, ప్రకృతిని జయించామో అన్నది పాయింట్ ఇక్కడ. సో అధీన ఆత్మలైతే జిహ్వ యొక్క చంచలత్వం ద్వారా ఆహారానికి అధీనమైపోతారు. అధికారి ఆత్మలైతే శరీరక నిర్వహణ కోసం ఆహారాన్ని స్వీకరిస్తారే తప్పితే ఆహారానికి అధీనం అవ్వరు. ఇది డిఫరెన్స్. అధికారి అధీనం అవ్వరు. అధీన సంస్కారము, అధికారి సంస్కారం. సో ఒకసారి ఛానల్లో ఆహారానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా తీసి పెట్టాము. ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్లస్ మధ్యాహ్నం 3 గంటలకు చెప్పేటప్పుడు యోగంలో కూడా ఎన్నో సార్లు చెప్తున్నాను నేను. పైనుంచి అవతరించాలి, ఇది సేవాస్థానము, అప్పు చేసేటప్పుడు బాబా కోసం చెయ్యాలని మధ్యాహ్నం 3 నుంచి 4 నేను ఏదైతే నడిపిస్తున్నానో క్లాసు పూర్తిగా పంచతత్వాలు, మన ఇల్లు సత్తో, మన ప్రతిదీ ప్రకృతి అన్ని చేస్తూనే ఉన్నాం కదా. అవును. అవన్నీ దేనికి చేస్తున్నాం మరి? దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? స్థితి విశ్వాన్ని ప్రకృతిని అంతా సతో చేయడమే కదా. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ లో ఒక చిన్న ఆహారం అని చెప్పేసి మనం ఆగిపోయామంటే బేహద్ ప్రాప్తులు, బేహద్ సేవలు అన్న కాన్సెప్ట్ మిస్ అయిపోతాం. సో మీరు చెప్పరా ఇంకా మరి ఇంకా మీరు సెంటర్కి వెళ్ళడం అట్లా ఏమన్నా చేస్తున్నారా? ఈ ప్రశ్న అడుగుతున్నారంటే లేదా వెళ్ళట్లేదు అక్క. మరి వెళ్ళినప్పుడు మీకు డౌట్ ఎందుకు వచ్చి? సాధారణంగా సెంటర్కి వెళ్ళేటోళ్ళకి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మేము చెప్తుంటే ఇటువైపు వింటారు, వాళ్ళు చెప్తుంటే అటువైపు వెళ్తారు. పోనీ సాకార మూల్యం ఏమైనా చదువుతున్నారా? అస్సలు లేదక్క. మరి సాకార మూల్యం చదవకుండా సెంటర్ వెళ్ళకుండా ఇప్పుడు ఈ డౌట్ రావడం ఏంటి అసలు? జనరల్ గా జనాలు ఏంటంటే అటు ఇటు పోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అటు పోతే అది కరెక్ట్ అనిపిస్తది, ఇటు వస్తే ఇది కరెక్ట్ అనిపిస్తది, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మరి మీరు సెంటర్కి వెళ్ళక సాకార మూల్యం చదవక అసలు మరి డౌట్ ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పే టైంలో ఫుడ్ విషయం, వర్క్ గురించి చెప్తున్నారు కదా అక్క. ఆ టైంలో నాకు అలా సడన్ గా అనిపించింది. అవును. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? కిట్పిట్లు పెట్టుకుంటే చేస్తున్నారు. సంకల్పాలు చేసేటప్పుడేమో చేసేస్తున్నారు మేము నేర్పినప్పుడు. కానీ ప్రాక్టికల్ లైఫ్ ఉండట్లేదు. ఎందుకు నేను ఆ పాయింట్ చెప్తున్నాను? పుస్తకం ఎదురుగుందా మీకు? ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నాను మీకు? ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ఎవరైతే పరోపకారులు ఉంటారో వాళ్ళు ఏ ఆత్మ నుంచి ఏది తీసుకోవాలనే కోరిక ఉండదు. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను మారుతాను, కొంచెం వారు మారితే కొంచెం నేను మారుతాను అని ఈ రకంగా ఆలోచిస్తారు. సాధారణంగా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఈ ఆలోచన విధానమే ఉంటుంది. వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు మారితే నేను మారుతాను. దీన్ని ఆధారంగా తీసుకుని ఇదంతా చెప్తున్నా.
ఎందుకంటే నా 10 ఏళ్లలో బాబా మీద ప్రేమగా ఉండేవాళ్ళని ఎవరిని చూడలేదు. నిజంగా చెప్పాలంటే. అంటే నాదేం పెద్ద బేహదైన నాలెడ్జ్ అనను. నాకున్న చిన్న పరిధిలో మాత్రం బాబా కోసం ప్రేమతోటి మనస్ఫూర్తిగా ఉండే అక్కయ్యలు ఎవరిని చూడలేదు. అంతా నోట్లో బాబానేసుకొని తిరగడమే తప్పితే పరిస్థితి వస్తే మాత్రం నేనే ఎందుకు చెయ్యాలి? వాళ్ళెందుకు చెయ్యరు? ఈ ఆడవాళ్ళ కిట్పిట్లు అంటున్నామే గానీ, ఆ భగవంతుడు కూడా సెటిల్ చేయలేడేమో అనిపిస్తుంది. ఒక కిరికిర్లు గాదు, ఒక ఏడుపులు గాదు, ఒక కిట్పిట్లు గాదు. అంతా ఇట్లా మాకిట్లా రెడీగా అందరూ అన్ని సెట్ చేసి పెట్టాలి. ఇంకా మోస్ట్ బాధితులంటే అన్నయ్యలే. మొత్తం మా ప్రపంచాన్ని ఇందాక అదే అన్నా. మా మొత్తం ప్రపంచం సెట్ చేసి పెట్టేస్తే మేము అంత హ్యాపీగా ఉంటామని. అలా జరగదు. ఎవరి ప్రపంచాన్ని వాళ్ళే రచించుకోవాలి. అసలు ఈ రోజు అవకాశం వచ్చింది మనకు వంట చెయ్యడానికి అనంటే అదొక అద్భుతమైన అవకాశం తెలుసా? ఆహారం ద్వారా ఎంత అద్భుతమైన సేవ చెయ్యొచ్చు అనంటే ఇన్‌స్టంట్ రిజల్ట్ వస్తది. ఇన్‌స్టంట్‌గా. ఎందుకంటే పంచే పుస్తకాలు, చెప్పే జ్ఞానం ఒకరికి ఎక్కొచ్చు, ఒకరికి ఎక్కకపోవచ్చు. ఇప్పుడు ఈ క్లాసులు చెప్పేటప్పుడు అందరు కెమెరాల వెనుకున్నారు గానీ సగం మంది ఆల్‌మోస్ట్ రిలాక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి చాలా మందికి అబ్జార్బ్ అవ్వదు జ్ఞానం. ఎందుకంటే ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటది. అది తీసుకోలేకపోతారు. అదే మీరేదన్నా ఆహారం పెట్టండి ఖచ్చితంగా ఫోకస్ చేసి తింటారు. నిద్రపోయేటోళ్ళు గూడా లేచి తింటారు. అంత పవర్ ఉంది ఆహారం. నిద్రపోయేటోళ్ళని గూడా లేపగలదది. మరి ఈ జ్ఞాన భోజనం అన్నది ఏంటంటే దాని యొక్క అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోలేరు కాబట్టి చాలా మంది ఇంకా సర్లే ఈ అక్క చెప్తుంది కదా నడవండి టైమ్ పాస్ అన్నట్టు చాలా మంది కెమెరాల వెనకాల రిలాక్స్ అయిపోయి ఉంటారు. అలర్ట్‌నెస్ ఉండదు. కానీ అదే తిండనుకోండి పడుకున్నోళ్ళంతా లేచి కూర్చుంటారు. అంత పవర్ ఉంది దానికి. మనుషుల్ని కలపనూగలదది, మనుషుల్ని విడదీయనూగలదు. అది రకరకాలుగా ఉపయోగించొచ్చు ఆహారాన్ని. అంత పవర్ ఉంది దాన్ని. అది చెయ్యాలే గాని. కానీ అదే ఆహారాన్ని అడ్డు పెట్టుకొని ఈ అక్కయ్యలు ఎంత రచ్చ చేసుకోవాలో జీవితాన్ని అంతా చేసుకుంది. అసలు దాన్ని పెట్టి ఎంత సేవ చేయొచ్చు తెలుసా? అంటే ఈ అవకాశం ఫుడ్ సేవ రాగానే దాన్ని అక్కయ్య ఫుడ్ సేవ ద్వారా మనము భాగ్యాన్ని రచించుకోవచ్చు అంటారు. ఇంటి ఇంటి పని ద్వారా. అంతే మరి ఈ రోజు వంట చేసేటప్పుడు నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించానని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేటప్పుడు వాళ్ళకు నచ్చింది వండి పెట్టండి. ఎందుకంటే ఏదో వండి పడేస్తే అయిపోయిందిలే అన్నట్టు వండేస్తూ ఉంటారు. ఏదో తింటారులే ఇంటోళ్ళే కదా! ఏదన్నా ఇంట్లో ఏదన్నా అన్నయ్యతో గొడవ వచ్చేసిందంటే ఇంకా అదే మనకు మ్యాటర్ అయిపోతుందక్కడ. ఆ మధ్య ఒక అక్కయ్య ఫోను చేసి ఇంత పెద్ద ఇది చదివింది. చదివేసి అంతా ఇంక మొత్తం అన్నయ్యదే తప్పన్నట్టు మాట్లాడింది. నేను మంచిదాన్ని, అన్నయ్య చెడ్డవాడన్నట్టు మొత్తం సారాంశం అదే. వంట చేయనీకి ఎంత టైం పడుతుందని అడిగా. అంటే ఒక ఎంతసేపు అక్కయ్య హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో అయిపోతది అంది. అంటే ఎవరికైనా వంట చేయడానికి హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో అయిపోతుందంటే ఖచ్చితంగా అన్నయ్య మీద పగ తీర్చుకుంటుందని అర్థం. డౌటే లేదు. ఇక్కడ కుక్కర్‌లో పెట్టేస్తాం, ఇక్కడ ఇది చేసేస్తాం అంటే నువ్వు వండి పడేసావు అంతే. తిననీలే. నన్నింత మాట అన్నాడుగా. నువ్వు ఇంట్లో కూర్చొని ఏం జేస్తున్నావు? పొద్దంతా ఖాళీయేగా అని నన్ను హర్ట్ చేశాడు. సో, నన్ను హర్ట్ చేశాడు గాబట్టి ఇప్పుడు నేను వంటని ఆధారంగా తీసుకొని పగ తీర్చేసుకుంటా. మరి డెఫినెట్‌గా రిపర్కషన్స్ ఒస్తాయి గదా! దృష్టి ద్వారా సృష్టి అంటున్నాడు గదా! నువ్వు ఆహారాన్ని అడ్డు పెట్టుకొని అన్నయ్య మీద పగ తీర్చేసుకొని, ఈరోజు అందరూ నాకు ఫేవర్‌గా ఉండాలి అనంటే అది ఎట్లుంటది చెప్పు? ఇక్కడ సబ్జెక్టే అది. అపకారికి ఉపకారం జేయమన్నాడు. ఈరోజు అన్నయ్య అవమానించాడు. నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నీకు పని పాట లేదు. పొద్దంతా ఖాళీయే గదా! నువ్వొక ఏబ్రాసి మొహానివి ఇవన్నీ తిడుతూ ఉంటే నేను హర్ట్ అయిపోయాను అనంటే, నువ్వు ప్రేమగా వండి పెట్టి నువ్వు మళ్ళీ అది వచ్చేటట్టు చూసుకుంటావా? నువ్వు పగ తీర్చుకుంటావా ఆహారాన్ని పెట్టి? ప్రేమతో. వచ్చే ఫోను కాల్స్ అన్నీ అవే. మేం మంచోళ్ళము. నేను ఆళ్ళని ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. ఎంత టైం పడుతోంది వంటకంటే ఎంతసేపు 40, 45 మినిట్స్‌లో అయిపోతదంటున్నారు. అంటే అక్కడ పగ తీర్చేసుకున్నారని అర్థం. కరెక్ట్‌గా శ్రద్ధ పెట్టి వండాలే గాని, గంటన్నరకి ఎక్కువైతది వంట. సో, ఈ రోజు నేను చెప్తున్న సబ్జెక్టే అది. అపకారికి ఉపకారం చెయ్యాలి. అది హైయెస్ట్ లెవెల్. ఈ రోజు అన్నయ్య చేసుకున్న పుణ్యానికి సేవ చేసే భార్యొచ్చింది. కానీ అంత జ్ఞానం వాళ్ళకి లేదు. వీళ్ళు ధనాన్ని దానం చేశారు. ఆ చేసుకున్న పుణ్యానికి సంపాదించి పెట్టి అన్నయ్యొచ్చాడు. ఈళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఇద్దరికీ నాలెడ్జ్ లేదు.
నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఊరికే కూర్చొని తిని పడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఈ మాత్రం పని చేయదు అని చెప్పి. వీళ్ళైతే మేము హర్ట్ అయిపోయామంటున్నారు. ఎలాగో నన్ను హర్ట్ చేశాడు కాబట్టి నేను తిరిగి ఈ రకంగా చేసి పెడతాను. నాకు మర్యాద ఇవ్వనప్పుడు నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళకంతా స్పెషల్స్ చేసి పెట్టాలా అంట. సరిపోయింది కదా! ఆహారాన్ని అడ్డు పెట్టుకొని పగలు తీర్చేసుకుంటున్నాను కదా! సో దాన్నే వాడి బాబా చెప్పినట్టు అపకారికి కూడా ఉపకారం చేస్తూ పోతే మన ఆత్మలో అదే రికార్డ్ అవుతది కాబట్టి ఖచ్చితంగా పరిస్థితిలో మార్పొస్తది. ఇవన్నీ ప్రయోగం చేశాను. చెప్తున్న సబ్జెక్టే అది. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అంటున్నారు. సో నాకు గౌరవం ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేము అంటున్నారు. ఇంక ఆ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంక పొద్దున టీలు పెట్టే దగ్గర నుంచి వస్తున్నారు. రోడ్ల మీద అయితే అసలు గుంపులు గుంపులు అన్నయ్యలు. మొన్న ఓ టాక్సీ డ్రైవర్ వచ్చాడు. పొద్దున్నే వచ్చాడు. 7 కాగానే పోయి టీ మీ ఇంట్లో పెట్టిచ్చరా టీ అనంటే, మా ఇంట్లో వాళ్ళు పెట్టరండి అంత పొద్దున్నే. అసలు టిఫినే కాదు ఆ టైంకి. అసలు 8, 9 దాకా టిఫిన్ కూడా కాదు మా దగ్గర. ఆ రోడ్ల మీద అందరూ అందుకే తింటున్నారు. ఎందుకు ఇంట్లో ఆడోళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు. అంత పొద్దున మాకు వీలు కాలేదు అంటున్నారు. అంటే ఎక్కడుంది మరి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అన్నది ఎక్కడుంది? లేదు గదా! మరి. సో దాన్ని అడ్డు పెట్టుకొని చేస్తూనే ఉన్నావిడ. సబ్జెక్ట్ చూస్తేనేమో అందరికి అర్థమవుతుంది. మరి ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడుంది? బ్రాహ్మణ పరివారంలోనే చూశాను. సేవాదారుల్లోనే చూశాను. టీ దగ్గర నుంచి కిరికిర్లు మొదలెట్టేస్తారు. ఇందాక వంట చెప్పినట్టు ఓ 40 ఎంతసేపు ఇట్లా కుక్కర్‌లేసి ఇట్లా వండి పడేస్తే అయిపోతది. అయిపోయింది అక్కడికయిపోయింది. ఆ తర్వాత రిలాక్స్ ఇంకా కూర్చొని ఏమేం జరగాలి? ఏమేమైపోయిందా? ఎట్లా ఏం ఆలోచించాలని మొత్తం వ్యర్థం ఆలోచించడం. మళ్ళీ అన్నయ్య సాయంత్రం వచ్చాక ఎలా ఫ్రై చేసుకోవాలి? ఎలా వేపుకు తినాలి? మరి ఈ రకంగా జీవితాలు గడుపుతూ పోతూ ఉంటే, ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఎక్కడుంది? మన ప్రాక్టికల్ ఏకంగా అపకారికే ఉపకారం అంటున్నాడు. ఉపకారికి ఉపకారం కూడా కాదు. సో, కాబట్టి ఆహారం అన్నది ఏదైతే ఉందో, అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి భక్తిలోనే చెప్పారు. హ్మ్. అవునా? పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు. ఎందుకు? దైవం అన్నీ ఎలాగైతే మనకి సమకూరుస్తారో, ఆ రకంగా వచ్చారు కాబట్టి ఆ భావంతో చూడాలి. తర్వాత ఆడవాళ్ళని ఏం చెప్పారు వీళ్ళు? ఇంట్లో అన్నపూర్ణాదేవి అని చెప్పారు. ఎందుకు? ఇక్కడ ఆ దైవత్వాన్ని తీసుకురావడానికి. ఆ భావనతోటి ఇప్పుడు చేయగలరా అసలు? పరిస్థితి ఏవో శివులకి ఇట్లా ఇట్లా తలూపేస్తాను, చేసేస్తా అని చెప్పి. అంటే సనాతన ధర్మంలో ఏదైతే చెప్పారో అది ఇప్పుడు సంగమంలో రావాలి. కానీ మీరు ఆ రకంగా ప్రయోగం చేస్తూ పోతే ఏమైద్దంటే ఇంట్లో సమస్యల తీవ్రత పెరుగుతది. ఎందుకంటే చేసుకున్న పాపమంతా ఒక దగ్గరకొచ్చేసి పర్వతం లాంటి సమస్యల్ని దూదిలాగా ఎగరగొట్టేస్తా అంటున్నాడు. సో మీరు గనక ఒకవేళ వింటున్న మాట అన్నయ్య పట్ల ఆ రకంగా మీరు బాబా చెప్పిన స్టాండర్డ్స్‌ని పట్టి చేస్తే అన్నయ్య ప్రవర్తన ఇంకా అగ్రెసివ్‌గా పీక్స్‌కెళ్ళిపోతది. అప్పుడే నిలబడాలి మీరు. అప్పుడు గూడా ఉపకారమే చెయ్యాలి. అప్పుడే శుభభావంతో చేసి మీరు ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు పరిస్థితి అంటే డిక్లైనింగ్ ట్రెండ్ వచ్చి అప్పుడు మీ పరిస్థితులు మారుతాయి. మీరు పీక్స్‌లోకి వెళ్ళిపోయినప్పుడు గనక మీరు నిలబడలేదు, ఏడ్చేయడము, నేను ఇంత చేస్తుంటే కూడా ఇంకా అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు. అటు మార్పు రాలేదని మీరు అటు చూస్తూ కూర్చొని ఇటు మీ గురించి మీరు ఆలోచించకుండా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి. సో మళ్ళీ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంటది. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టయితే ఉండవు. మెజారిటీ అక్కడే పడిపోతారు. మేమైతే సొల్యూషన్ చెప్తున్నాము. ఆ చెప్పగానే ఏంటంటే ఒక 10 ఏళ్ళు అనుభవించే దుఃఖాన్ని బాబా ఒక నిమిషానికి తెచ్చినప్పుడు పీక్స్‌కెళ్ళిపోతుంది. ఆ పీక్స్‌కెళ్ళినప్పుడు నిలబడలేకపోతున్నారు. ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఎంతో బాగా చేసి పెడుతున్నాను. నాకు అప్రిషియేషన్ లేదు. అర్థం చేసుకొని ఏడ్చేస్తున్నారు కూడా. అరే! అది పరీక్ష వచ్చింది కాస్త ఓపిక పట్టండి. అది పీక్స్‌లోకెళ్తే ఆ పీక్స్‌కెళ్ళిన తర్వాత డిక్లైన్ అవుతదది. అతిలోకెళ్తేనే అంతమవుతది అంటున్నాడు గదా! సో మీరు 10 ఏళ్ళు అనుభవించాల్సిన పాపాన్ని ఒక 10 నిమిషాలకో, 10 రోజులకో తెచ్చాడనుకోండి బాబా మీ భారాన్ని దింపుతాం ఓపిక పట్టాలి గదా! అందుకే కొన్ని సందర్భాల్లో మేము రిస్క్ తీసుకోలేకపోతున్నాం చెప్పడానికి. ఎందుకంటే చెప్పినామనుకోండి చేస్తారు. చెయ్యగానే అన్నయ్య ప్రవర్తన పీక్స్‌కెళ్తది. ఎళ్ళిపోగానే ఈళ్ళు ఏడ్చడం మొదలెట్టేస్తారు. నేనింత చేసి పెట్టినా నాకు విలువ లేదు, నాకు గౌరవం లేదు. ఇంకప్పుడు ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. మరి ఆయన పెట్టిన స్టాండర్డ్స్ అయితే అలాగే ఉన్నాయి. సో ఓవరాల్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న ఆహారం అని చెప్పి అక్కడ దానికి పరిమితులవ్వకుండా బేహతులోకెళ్ళండి. సేవాస్థానం అనుకోండింక. అనుకుని ఎటువంటి పరిస్థితులొచ్చినా మీరు కరెక్ట్‌గుండండి. ఎందుకంటే రికార్డింగ్ ఆత్మలో నడుస్తుంది కాబట్టి.
సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు అటువైపు నుంచి అర్థం చేసుకోవాలి, ఆహారం వైపు నుంచి కాదు. ఆహారం వైపు నుంచి, బట్టల వైపు నుంచి అలా అర్థం చేసుకుంటున్నంత సేపు ఈ స్టాండర్డ్స్ రీచ్ కాలేకపోతాం. ఈ ఆత్మాన్ని అనుభూతి ఉండదు. ఆ తర్వాత అపకారులకు ఉపకారాలు చేయలేము. ఇంకా నెక్స్ట్ ఇంకా శక్తి స్వరూపము, విరాట రూపము అంటున్నాడు. ఇంకా అదైతే అసలు మన ఊహకందని విషయాలు అసలు. అక్క ఇంకొక డౌట్ అక్క. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అంటే టీనేజ్ పిల్లలు, వాళ్ళకి ఒక్క పని కూడా చేయరక్క. అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారము పని చేస్తూ సుఖంగా వాళ్ళని ఎలా ఉంచితే మనకు సుఖం వస్తుంది అని చెప్పారు కదా, మరి వాళ్ళకి పనులు నేర్పించాలా అనే దాని విషయం అదే అక్క. మీరు ఉదాహరణకు ఉండాలి. ఇప్పుడు ఒకటక్కయ్య, పిల్లలు, ఇంట్లో కుటుంబం అనే వీళ్ళందరికీ రచయిత ఎవరు చెప్పండి? ఇప్పుడు మీ ప్రపంచంలోకి వీళ్ళు వచ్చారంటే ఎలా వచ్చారు? అది నేను రచించుకున్న రచన. కాబట్టి మీరే మార్చాలి. సో మీరు ఈ రోజు పిల్లలు మాట వినటం లేదు అని అంటే ఆజ్ఞాకారులు కాదు. సో ఆజ్ఞాకారులు అవని పిల్లలు ఎందుకు వచ్చారు? ఆజ్ఞను పాటించని పిల్లలు ఎందుకు మీ జీవితంలోకి వచ్చారు? నేను పాపం ఆజ్ఞాకారి కాలేదు, నేను ఆజ్ఞాకారి కాలేదు కాబట్టి. మరి అంతే మరి. సో ఎక్కడో చోట మొదలంటూ పెట్టాలి. ఇప్పుడు వర్తమానంలో మీరు బాబాకి ఆజ్ఞాకారులు అవుతూ ఉంటే దృష్టి ద్వారా సృష్టి కాబట్టి అప్పుడు పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. సో మనం చేసుకున్న కర్మలకి ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చారని కర్మ ఫిలాసఫీ చెప్పినప్పుడు విస్తారంగా చెప్పాను నేను. సో మనమే రచించుకున్నాం వాళ్ళని. సో మీలో ఉన్న ఇప్పుడు మీ లెక్కన మీలో ఎంతవరకు ఆజ్ఞాకారి సంస్కారం ఉంది? ఒక 10% ఉందా, 20 ఉందా, 30 ఉందా, ఎంత ఉంది మీ లెక్క, మీ దృష్టిలో? మీ అంచనా వేసుకున్నారా? ఎప్పుడైనా స్వపరివర్తన చేసుకునేది, స్వచింతన చేసుకొని చూసారా? నాలో ఆజ్ఞాకారి సంస్కారం ఎంతుంది? ఒక 50% ఉందా? ఎంత ఉంది మీ అంచనా ప్రకారం? సరే, ఒకవేళ అంచనా వేసుకోకపోతే తర్వాత స్వచింతన చేసుకోండి. సపోజ్ మీలో 50% ఆజ్ఞాకారి సంస్కారం ఉందనుకోండి. 50% ఆజ్ఞాకారి సంస్కారాలు ఉన్న ఆత్మలే మీ ఇంట్లోకి వస్తాయి. అంతే కదా, మీరు అంతే కోరుకున్నారు. సో కాబట్టి అంతే వస్తారు. మీరు 50% లో ఉండి 100% ఆజ్ఞాకారులు రావాలి అని అంటే అది కాంబినేషన్ లో వస్తోంది కాబట్టి అంత పుణ్యం బ్యాకప్ అని ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల తల్లిదండ్రులు ఎట్లా చెప్పు. పిల్లలు పని చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు చేయించుకుంటారు డబ్బులు ఇచ్చి పని వాళ్ళతో అని వదిలేయాలా, లేకపోతే అన్ని నేర్చుకోండి అమ్మా అని చెప్పాలా? ఫస్ట్ స్టెప్ మీ స్థితిని పెంచాలి. మీ స్థితిని పెంచాలి. మీ పాపం వినాశనం అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు స్లోగా ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చాలి. పిల్లల పట్ల ఏం ఆలోచించాలని గ్రూప్ లో వేస్తున్నాం, అవన్నీ స్లోగా చేస్తూ పోవాలి. చేస్తుంటే ఏమవుతుందంటే మీరు పిల్లలు మారారా లేదా చూసుకోవద్దు, మీ ఆత్మల రికార్డింగ్ మారాలి. ఇప్పుడు రికార్డ్ చేసుకునే యుగం. ప్లస్ బాబాయ్ ఏం చేసి చెప్పారు, ఈ రోజు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ప్రత్యక్ష ఫలమో భవిష్య ఫలమో 2 ఫలాలు ఇస్తా అంటున్నారు. సో మీరు గనక కరెక్ట్ ఇప్పుడే చేస్తే ఇప్పుడే పిల్లల్లో ఆజ్ఞాకారి సంస్కారాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఫలం ఇస్తా అంటున్నారు. మరి మీరు ఏ రకంగా చేస్తున్నారు ఏంటో మరి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే లేజీగా అయిపోతారేమో అన్నట్లక్క, ఏ పని రాకపోతే. అంటే మీరే చేస్తూ పోతుంటే పిల్లలు లేజీ అయిపోతారనా? మీరే చేస్తూ పోతుంటే వాళ్ళు ఎందుకు లేజీ అవుతారు? పిల్లల్ని కలుపుకొని చేసుకోరా? పిల్లలు యజ్ఞ సేవలో సహయోగులు అని చెప్పి సంకల్పం చేసేసి వాళ్ళతో పాటు స్నేహంగా ఉండి చేయట్లేదా? వాళ్ళని ప్రభావితం చేయట్లేదా? చేస్తానక్క. వాళ్ళు ఏంటంటే ఏ పని చేసినా చేస్తదిలే అమ్మ, నేను తర్వాత నువ్వు చేసేసి మాకు ఇవన్నీ ఏమి ఇప్పుడే, మేము హాస్టల్ నుండి వచ్చాము కదా అన్నట్లు. హాస్టల్ నుంచి వచ్చిందే కొన్ని రోజులైనప్పుడు మరి రిలాక్స్ అవ్వనివ్వండి. మరి వచ్చిందే కొన్ని రోజులకు, ఆ కొన్ని రోజుల్లో కూడా మీరు అన్ని నేర్పించి అప్పుడే పని చేసేయాలి, అప్పుడే అయిపోవాలంటే ఎట్లా అవుతుంది? ఈ రోజుల్లో పిల్లలు అంటాం కానీ ఓవర్ బర్డెన్ అయిపోయి ఉన్నారు.
చదువులతోటి మైండ్ వీక్ అయిపోయి ఉంటుంది, మైండ్ ఓవర్ బర్డన్ అయిపోయి ఉంది. అంత ఓవర్ బర్డన్ అయిపోయిన మైండ్స్ తోటి ఇంకా నువ్వు అది చెయ్యి ఇది చెయ్యనంటే మరి అది మీకే తెలియాలి మరి. నేర్చుకోవాలన్నది ఒక్కటే అక్క, వాళ్ళు చేయాలని కాదు, అన్ని నేర్చుకుంటే వాళ్ళకు ఎప్పుడైనా ఫుడ్ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బంది ఉండదు అన్నట్లు చెప్తే వాళ్ళు వినరని కాదు. ఇప్పుడు ఎందుకు అవన్నీ అమ్మ అనేస్తారు. ఏ క్లాస్ ఇప్పుడు పిల్లలు? బీటెక్ చేస్తున్నారు అక్క. ఒక అమ్మాయి మెడికల్ చదువుతున్నారు. బీటెక్ మెడికల్ రెండు ఓవర్ బర్డన్ అయిపోయే కోర్సులే అవి. అవును. విపరీతమైన బర్డన్ మైండ్ పైన. సరే వాళ్ళకి అంటే వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకొని అన్నట్లు అని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం అని అంతే అదే అంటున్నాను, మీకు ఈ బీటెక్ మెడికల్ అన్నది ఓవర్ బర్డన్ అయిపోయే కోర్సులు అవి. అవి చేస్తూ వంట నేర్చుకోవడం అంటే మరి అది అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అని ఉండాలి, లేదు అంటే మాత్రము అంత హెవీ చదువులు చదువుతూ చెయ్యడం అంటే మరి కష్టమే మరి. మీరే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో చూడండి. ఎక్స్పెక్టేషన్ అని కాదు, వాళ్ళకి వస్తే మేలేమో ఫ్యూచర్ లో అన్నట్లు. ఉద్దేశం మంచిదే కానీ మరి ఎంబీబీఎస్ అంటే చాలా ఇది కదా, హెవీ కదా. లేదు అనుకుంటే శక్తినివ్వడమే వాళ్ళకి. పిల్లలు రుద్రజ్ఞాన యజ్ఞంలో సయ్యోగి ఆత్మలు అట్లా అని చెప్పేసి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని చెప్పి కూడా సంకల్పాలు వేసాం. అవి చేసి మార్చొచ్చు చెయ్యాలి అనుకుంటే. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు? అంతే. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేయాలనో సంకల్పాలు చేస్తున్నారా? సో చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అయితే వస్తది. కానీ మళ్ళీ వ్యతిరేక దిశలో ఆలోచించొద్దు. అవి చేస్తూ ఇవి చేస్తూ పోతే ఎటు కాకుండా ఉంటది పరిస్థితి. నాకు చెప్పేటప్పుడు చెప్పారేమో కానీ అవి చేస్తూ సూక్ష్మంగా ఇంకోవైపు పిల్లలు వినట్లేదు అని చెప్పి రెండు ఆలోచనలు చేశారు అనుకోండి, అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే సంకల్పంలో దృఢత్వం ఉంటేనే సఫలత వస్తుంది అంటారు. ఇక్కడ అన్నయ్య మీరు ఎవరో చెయ్యెత్తారు. ఓకే అన్నయ్య మీరు ఎవరో చెయ్యెత్తారు ఒకసారి, ఇదిగో నేను అన్మ్యూట్ చేయమంటున్నాను చూడండి. ఈ పేరేంటి? పర్య ద సత్యమా అనే ఏమన్నా ప్రశ్న ఉందా? సరే ఓకే సరే, ఈ మురళి రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ 9:30 అవుతోంది. ఇంక చదవడంలో కూడా టైం పడుతుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో. సో మళ్ళీ రేపు 3 o'clock కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.